హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్రమ్ బ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో ఒక మంచి స్వీట్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. స్వీట్ తినాలనిపించినప్పుడైనా లేకపోతే ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడైనా కేవలం 1 కప్పు బియ్యం పిండితో ఇలా స్వీట్ అయితే చేసి చూడండి. ఇంట్లో అందరికి కూడా చాలా బాగా నచ్చేస్తుంది. చూస్తుంటే నోరూరిపోతుంది కదా. మరి ఇంత టేస్టీగా ఉండే స్వీట్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించేసుకొని కడాయి అయితే పెట్టేసుకోండి. కడాయి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి 1/2 లీటర్ పాలను అయితే వేసుకోవాలండి. ఇలా 1/2 లీటర్ పాలని వేసేసుకున్న తర్వాత గరిటెతోటి తిప్పుకుంటూ అడుగంటకుండా మరిగించేసుకోండి. ఇలా ఒక పొంగు వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక యాలుక్కాయని ఇక్కడ చూపిస్తున్నట్టుగా వేసేసుకోండి. ఇలా యాలుక్కాయని యాడ్ చేయడం వల్ల స్వీట్కి మంచి టేస్ట్ వస్తుంది. యాలుక్కాయని కూడా వేసేసుకున్న తర్వాత మంచిగా గరిటెతోటి తిప్పుకుంటూ మరిగించుకోవాలండి. మనం వేసుకున్న 1/2 లీటర్ పాలు అనేవి మంచిగా మరిగి సగం క్వాంటిటీ అయ్యేంత వరకు మంచిగా బాయిల్ చేసేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, సైడ్స్కి మనకి మిగిడైతే అంటుకుంటుంది. వాటిని అయితే లోపలికి నెడుతూ మంచిగా చిక్కగా అయ్యేంత వరకు పాలనైతే మరిగించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత పాలైతే మనకి సగం క్వాంటిటీకి డిక్రీజ్ అయిపోయి మంచిగా మరిగిపోయాయి. చూస్తున్నారు కదా, పాలైతే చిక్కగా తయారయ్యాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో అయితే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. పాలు చాలా చిక్కగా అయ్యాయి. ఇక్కడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక గిన్నె పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ గిన్నెలోకి 2 కప్పుల వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ వాటర్ అనేవి మనకి ఎక్కువగా బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు, గోరువెచ్చగా అయితే సరిపోతుంది. ఇలా గోరువెచ్చగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని దానిలోకి 1 కప్పు వరిపిండి, అదే అండి బియ్యం పిండిని అయితే యాడ్ చేసేసుకోండి. ఇలా బియ్యం పిండిని యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్ని బ్యాలెన్స్ చేయడం కోసం చిటికెడు ఉప్పునైతే వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి, ఉప్పులో కలిసిపోయేటట్టు. ఆ తర్వాత మనం ముందుగా వేడి చేసుకున్న వాటర్లో నుంచి 1 కప్పు వాటర్ని అయితే మెజర్ చేసుకొని తీసుకోండి. ఆ వాటర్ని ఈ పిండిలో వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను ఒకేసారి వాటర్ని అయితే వేయట్లేదండి, కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఎక్కడా కూడా మనకి ముద్దలు అనేవి లేకుండా మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను స్పూన్ సహాయంతో. ముందుగా 1 కప్పు వాటర్ అయితే యూస్ చేసేసుకున్నానండి. ఇప్పుడు మరో కప్పు వాటర్ని కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఆ వాటర్ని కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని అయితే మంచిగా కలిపేసుకోవాలి. మనకి ఈ స్వీట్కి పిండి అనేది జారుగా ఉండాలండి, కాకపోతే చాలా స్మూత్గా ఉండాలి. ఇలా ఎక్కడా కూడా ఉండలనేవి లేకుండా మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి ప్యూరీలాగా. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో మన బ్యాటర్ అయితే. ఇప్పుడు ఇందులోకి మరికొన్ని వాటర్ని అయితే వేయాలి. కొంచెం థిక్గానే ఉంది కాబట్టి మన బ్యాటర్ మరికొన్ని వాటర్ని అయితే వేసుకొని పల్చగా చేసుకోవాలండి. నేనైతే మరికొన్ని వాటర్ని కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఈ స్వీట్కి మనకి ఈ బ్యాటర్ అనేది చాలా పల్చగా ఉండాలండి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసిందండి. ఇంత జారుగా ఉంటే మనకి బ్యాటర్ అనేది సరిపోతుంది. నేను తీసుకున్న 2 కప్పుల వాటర్లో ఇన్ని వాటర్ అయితే నాకు మిగిలాయండి. దాదాపు 1/2 కప్పు దాకా వాటర్ అయితే మిగిలాయి. చూస్తున్నారు కదండి, ఈ స్వీట్కి మన బ్యాటర్ అనేది ఇంత పల్చగా ఉండాలండి. ఇంత జారుగా ఉంటేనే స్వీట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఈ బ్యాటర్లోకి చిటికెడు వంట సోడా, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకోండి. ఇలా వంట సోడా ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవడం వల్ల ఈ బ్యాటర్లో మంచిగా ఎయిర్ బబుల్స్ అనేవి ఏర్పడతాయండి. దానివల్ల మనకి లోపలికి పాలు అనేవి పీల్చుకొని మన స్వీట్ అయితే చాలా బాగా రెడీ అవుతుంది. ఇలా వంట సోడాని నూనెని యాడ్ చేసేసుకున్న తర్వాత గరిటెతోటి మంచిగా మిక్స్ చేసేసుకుంటే మన బ్యాటర్ అయితే రెడీ అయిపోతుందండి. నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించేసుకొని గుంత పొంగనాల ప్యాన్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నెయ్యిని అయితే యాడ్ చేసేసుకోండి. నెయ్యి లేని వాళ్ళు ఆయిల్తో అయినా చేసేసుకోవచ్చండి. స్వీట్ కాబట్టి నేను కొంచెం నెయ్యిని అయితే యాడ్ చేస్తున్నాను గుంత పొంగనాల్లోకి. ఇలా నెయ్యిని అప్లై చేసేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ని ఒక గరిటెనైతే వేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇక్కడ చూపిస్తున్నట్టుగా ప్రతి ఒక్క గుంత పొంగనాల్లోకి నేనైతే బ్యాటర్ని వేసుకున్నాను.
ఇలా బ్యాటర్ని వేసేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు మంచిగా కుక్ చేసుకోవాలండి కదపకుండా. ఆ తర్వాత పైనుంచి కొద్దిగా నెయ్యినైతే అప్లై చేసేసుకోండి. ఇలా మంచిగా ఒక సైడ్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు చాకు సహాయంతో రెండో సైడ్కి అయితే ఫ్లిప్ చేసేసుకుంటున్నానండి. ఇదే విధంగా అన్నిటినీ కూడా ఫ్లిప్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, అన్నీ కూడా మంచిగా కుక్ అయిపోయాయి. ఇప్పుడైతే వీటిని పక్కకి ప్లేట్లో అయితే తీసేసుకోవాలండి. మనకి ఈ గుంత పొంగనాలు అయితే చక్కగా రంధ్రాలు పడుతూ వచ్చాయి చూసారు కదా, ఆయిల్ వంట సోడా వేసుకోవడం వల్ల అండి. బ్యాటర్ మొత్తంతో కూడా ఇలా గుంత పొంగనాలు అయితే వేసేసుకొని వీటినైతే ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. నెక్స్ట్ మనం ముందుగా మరిగించుకున్న పాలు ఉన్నాయి కదండి, ఈ పాలల్లోకి ఇప్పుడు 3/4 కప్పు బెల్లం అయితే వేసుకోవాలండి. 1/2 కప్పు బెల్లాన్ని అయితే వేసేసుకొని మంచిగా గరిటెతోటి తిప్పుకుంటూ బెల్లాన్ని మొత్తాన్ని కూడా కరిగించేసుకోవాలి. బెల్లం కరగడానికి మనకి ఎక్కువ టైం ఏమీ పట్టదండి. ఒక 2 to 3 మినిట్స్లో బెల్లం మంచిగా కరిగిపోతుంది పాలలో. ఇక్కడైతే నేను బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత చూపిస్తున్నానండి, చూస్తున్నారు కదా. నెక్స్ట్ అయితే ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న గుంత పొంగనాల్ని ఇక్కడ ఈ విధంగా అయితే సెట్ చేసేసుకోండి. ఇలా అన్ని అప్పాలని పేర్చేసుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పాలను అయితే ఇందులో వేసేసుకోవాలండి. ఈ గుంత పొంగనాలు మన పాలని పీల్చేసుకొని మంచిగా సాఫ్ట్గా తయారవుతాయండి. ఇలా పాలు మొత్తం కూడా మిక్సింగ్ బౌల్లో వేసేసుకున్న తర్వాత ఈ గుంత పొంగనాలన్నీ ఆ పాలల్లో మునిగేటట్టు స్పూన్ సహాయంతో మంచిగా అరేంజ్ చేసేసుకోవాలండి. ఇవి మంచిగా నానితే మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇవి నానడానికి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. 10 నిమిషాల తర్వాత అయితే చూస్తున్నారు కదా, మంచిగా పాలలో నానిపోయాయండి. 10 నిమిషాల తర్వాత ఇవి రెడీ టు సర్వ్ అండి. ఇప్పుడైతే ఒక బౌల్లోకి నేనైతే వీటిని తీసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, లోపల నుంచి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, తింటుంటే ఇంకా ఇంకా తినాలి అనిపించేలా ఉంటాయండి ఇవి. మంచిగా ఈ అప్పాలు అనేవి పాలల్లో నానిపోయి సాఫ్ట్గా అయిపోయాయండి. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోబాకండి. నా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటాను మరి, బాయ్.